పాపనపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గురువారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేశారు. వివిధ గ్రామాల్లో నెలకొల్పిన జూట్ బ్యాగ్స్ యూనిట్, పేపర్ గ్లాస్ యూనిట్, పల్లిపట్టి యూనిట్లను ప్రారంభోత్సవం చేశారు. పాపనపేటలో వ్యవసాయ పనిముట్లు, దోమతెరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రూర్బన్ నిధుల ద్వారా పేపర్ గ్లాస్ యూనిట్, పల్లిపట్టి యూనిట్, జూట్ బ్యాగ్ యూనిట్, రైతులకు వ్యవసాయ పనిముట్లు సుమారు 60 లక్షల విలువ గల యూనిట్స్ ను ఈ రోజు ప్రారంభించడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందనారెడ్డి, జెడ్పీటీసీ షర్మిల, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామాల్లోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. రాయకాన్పల్లి అమృతి, యూసుపేట, పడమటి నియమ నిబంధనల ప్రకారము మహిళల ఉపాధి నిమిత్తమై వాళ్ళకు స్వయం శక్తి ఉపాధి కల్పించాలని చెప్పేసి కొన్ని ప్రాసెస్ యూనిట్స్ని కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, ప్లాస్టిక్ మహమ్మారి మరి రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అతలాకుతలం చేస్తుంది కాబట్టి ప్లాస్టిక్ వాడొద్దు అనే నేపథ్యంలో మహిళలకు పేపర్ గ్లాసెస్ మీద అవగాహన కల్పించి వాళ్ళకు పేపర్ గ్లాసెస్ తయారు చేసే యూనిట్స్ని కూడా ఈరోజు అరకల గ్రామంలో మనం నిర్మించుకోవడం జరిగింది, వాళ్ళకి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు, చాలా కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని వినియోగించుకోవడానికి ఇబ్బంది పడుతుండొచ్చు, వాళ్ళు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుండొచ్చు. అందుకనే ఈ రూర్బన్లోనే వ్యవసాయ పనిముట్లను కూడా ఏవైతే వ్యవసాయదారులు వాడతారో పవర్ స్ప్రేయర్స్ కావచ్చు, అదేవిధంగా గ్రాస్ కటింగ్ మిషన్ కావచ్చు, క్రాప్ కటింగ్ మిషన్ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, వీటన్నిటిని కూడా హైర్ తీసుకోవడానికి రైతులకు అనుకూలంగా ఉంచడం కోసం, మహిళలకు ఉపాధి కల్పించడం కోసం మరి ఈరోజు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ హైరింగ్ సెంటర్ను కూడా మనం పాపనపేటలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. మండలంలో ఎక్కడైనా సరే వాటిని వినియోగించుకొని రైతులు మరి ఎక్విప్మెంట్స్ కొనకుండా వాటిని వినియోగం తీసుకొచ్చుకోవడం కోసం హైర్ తీసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ వాటిలను కోరుకుంటారో, హైర్ రెంట్ కడతారో వాళ్ళకు ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళకు ఈ పవర్ స్ప్రేయర్స్ కానీ ఇవి కానీ ఎక్విప్మెంట్స్ అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా మరి పల్లిపట్టి తయారు చేసేది చాలామంది కూడా మరి చిక్కీలు తయారు చేసే సెంటర్ను కూడా ఉపాధి కల్పించాలి మహిళలకు అనే ఉద్దేశం కొద్ది అది కూడా పాపనపేట గ్రామంలో మరి ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మా మహిళలు స్వయం శక్తితో బతకాలి, వాళ్ళ కుటుంబాలను వాళ్ళకి చేదోడు వాదోడు వాళ్ళ భర్తకు నిలవాలి, స్వయంగా ఉపాధి కల్పించుకోవాలి, వాళ్ళకు సాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ రూర్బన్లో ఈ కార్యక్రమాన్ని దాదాపు 60 లక్షల వర్త్ గల యూనిట్స్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. నేను పీడీ గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులను కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వారీగా ఉన్న వాళ్ళందరినీ కోరేది ఏంటంటే ఈ సౌకర్యాలు కల్పించడమే కాదు, మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించాలి. ఎప్పుడైతే ఈ ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఉన్నామో, ఉపాధి ఎప్పుడు వస్తుంది? మార్కెటింగ్ సౌకర్యం ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి ఆ మార్కెటింగ్ సౌకర్యం నిమిత్తము వాళ్ళకు మరి ఎక్కడైతే ఈ మార్కెటింగ్ చేయగలుగుతారో వాటిని కూడా ఈ మండలంలో ఉన్న ఏడుపాయల దేవస్థానం దగ్గర కావచ్చు, మెదక్ జిల్లా అయింది కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు, వీటన్నిటిని కూడా అమ్ముకునే విధంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను పీడీ కాడి నుండి ఆ డిపార్ట్మెంట్